ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకి ఉన్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే మగవాళ్ళకే హార్ట్ అటాక్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అవునమ్మా. ఆడవాళ్ళకి కొంచెం తక్కువ. అసలు మగవాళ్ళకే రావడం కారణం ఏంటమ్మా? ఒకటి, గుండెపోటు ఎందుకు వస్తుంది అంటే గుండె రక్తానికి స్థానం కదా. రక్తపోటులో ఉండే తేడాల వల్ల వస్తుంది. ఆ తేడాల వల్ల రావడానికి కారణం ఏమిటంటే రక్త ప్రసరణలో ఉన్న తేడా. దీనికంతా అనేక కారణాలు చెప్తారు. ఏమిటి అంటే ఒత్తిడి. ఒకప్పుడు మగవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడాలు అలాంటివి ఎక్కువ చేస్తూ ఉండేవారు. అక్కడ తమ మనోభావాలని ప్రకటించకుండా అదుపులో పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కలిగి గుండెపోటు వచ్చేది. అది కారణం. అందువల్ల వస్తుంది అని. మరి ఆడవాళ్ళకి ఉండదా అండి ఒత్తిళ్ళు ఉండవా? ఉంటాయి కానీ వీళ్ళకి ఒత్తిళ్ళని ప్రకటించుకునేటటువంటి ఒక ఛానల్ ఒకటి ఉంది. ఏమిటి అంటే సాధారణంగా ఇప్పుడు కొంచెం తక్కువ అనుకోండి, ఒకప్పటి మాట చెప్తున్నాను. ఈ ప్రహరీ గోడల దగ్గర నిలబడి ఇటు నుంచి అటు నుంచి గంటల తరబడి మాట్లాడతారు, ఒక్క నిమిషం అంటూ. ఈ గంటల తరబడి మాట్లాడే దాంట్లో ఏముంటుందమ్మా? ఏమీ ఉండదు. తమ మనస్సులో ఉన్నటువంటి ఒక రకమైన ఆవేదనని రకరకాల విషయాల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇందులో ఒక్కడి సీరియస్నెస్ ఉండదు. అత్తగారు ఏదో తిట్టింది అనుకోండి కోడల్ని, అత్తగారి మీద 100 లేనిపోనివన్నీ కల్పించి చెప్పేస్తారు. లేదా కోడలు అత్తగారి మాట వినలేదనుకోండి, ఇద్దరు అత్తగారులు కూర్చుంటే ఇద్దరు అత్తగారులు కోడళ్ళ గురించి మా కోడలు ఇంతే, మా కోడలు ఇంతే, మా అత్తగారు ఇంతే, మా అత్తగారు ఇంతే, లేదా మా తోడు కోడలు, మా ఆడపడుచు, ఇట్లా మాట్లాడేసుకుని ఏమైందంటే లోపల ఉన్నటువంటి ఆ ఆవేదన ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేస్తారు. అమ్మయ్య, ఇది. పైగా దీనికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను కూడా. ఇలా అత్తగారి గురించి ఇన్ని మాటలు చెప్పేస్తే పక్కింటి ఆవిడ, ఉండు నేను నీకు ఒక మంది ఇస్తాను, రోజు ఒక చుక్క కాఫీలో, నువ్వే కదా కలుపుతావు కాఫీలో ఒక చుక్క వేసి కొన్నాళ్ళకి ఆవిడకి ఏదో పక్షవాతం ఏదో వచ్చేస్తుంది, ఇంకా నీ మీద ఆధారపడుతుంది, నీకు అసలు ఈ బాధ ఉండదు అందనుకో. క్రిమినల్ మైండ్ కాదు, సైకలాజికల్. అంటే ఏం మాట్లాడుతున్నావు, మా అత్తగారు ఏమన్నా అంత చెడ్డదనుకున్నావా? ఏదో ఇవాళ నాకు ఆవిడకి అభిప్రాయ భేదం వచ్చింది కానీ ఆవిడ మూల పడేసేటంత చెత్తేం కాదు అని చెప్పేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఒక్కసారి ఆవిడికి హాని చేస్తామన్న భావన కలిగిందో 99% కోడళ్ళు మా అత్తగారు ఏదో అన్నానే గాని అంత చెడ్డది కాదు నొప్పేసుకుంటారు, అవునా కదా? అంతే. సాధారణంగా అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే విన్నంతకాలం చెప్తారండి. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానికి చెక్ పెట్టే మార్గం నేను చెప్తాను అంటే వెంటనే ఊరుకుంటారు. ఏమిటంటే నేను కష్టపడుతున్నాను అందరూ అనుకోవాలి. నన్ను చూసి నేను చాలా కష్టపడుతున్నా, మా అత్తగారు నన్ను కష్టపెడుతున్నారు, నేను కష్టపడుతున్నాను, నువ్వు నా మీద జాలి చూపించాలి. దానికోసం అని చెప్పి ఉన్నవి లేనివి చెప్పడం ఒకటి ఉంటుంది. సరే, ఇది ఒక భాగం, ప్యూర్గా ఇదే అని చెప్పట్లేదు, అనేక రకాల్లో ఇది ఒకటి. అలాగే ఇది బాగానే ఉంది చెప్పుకుంటూ ఉంటే లోపల ఉన్న ఆ ఉలుకు అంటారే, ఉలుకు ఉడుకు రెండూ ఉంటాయి. అంటే నే తప్పు చేశానన్న భావన ఉన్నప్పుడు ఉలుకు, నిజంగానే తప్పు చేస్తే ఉడుకు, రెండు ఉంటాయి కదా. లేదు ఇతరులు నన్ను ఏదన్నా అంటే ఉడుక్కుంటాను. ఈ రెండు బయట పెట్టుకోవడానికి ఏదో రకంగా మాట్లాడేసి అమ్మయ్య ప్రశాంతంగా ఇంకా అయిపోతున్నా. ఇది ఒక కారణం అవడంతో పాటు రెండోది, స్త్రీల శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ ప్రతి నెల మెన్స్ట్రుయేషన్స్ టైంలో బయటకు వచ్చేస్తాయి. అది కానీ హెల్దీగా చూసుకోగలిగితే స్త్రీలకి హార్ట్ అటాక్స్ రావు. అక్కడ కొంచెం తేడాలు వస్తే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమే గైనిక్ ప్రాబ్లం. ఏ రకమైన తేడా వచ్చినా గుండె దాకా వెళ్ళడానికన్నా ముందు గైనిక్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. చూడండి, ఈ కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆడపిల్లలు, వీళ్ళందరికీ కూడా
డిస్టర్బెన్స్ ఎందుకు ఉంటుంది, గైనిక్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అంటే స్ట్రెస్. అదే మగవాళ్ళకి ఇట్ షోస్ ఆన్ ద హార్ట్, ఆ డయాబెటీస్గా టర్న్ అవ్వచ్చు, బీపీగా రావచ్చు. ఆడవాళ్ళకి ఎక్కడ వస్తుందంటే ఇక్కడ గైనిక్ సిస్టమ్ మీద. తర్వాత వస్తాయి బీపీలు, డయాబెటీస్లు ఆడవాళ్ళకి ఎప్పుడు వస్తాయి, ఆఫ్టర్ మెనోపాజ్ వస్తాయి. అంటే ఎవ్రీ మంత్ టాక్సిన్స్ రిలీజ్ లేదు కదా, సో దానివల్ల ఇలా ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. అందువల్ల అక్కడ లేదు గనక, ఆ హార్మోన్స్ లేవు గనక ఇక్కడ పనిచేస్తాయి. ఇది ఆడవాళ్ళకి తక్కువ రావడానికి గల కారణం చెప్పాను. మగవాళ్ళకి ఎక్కువ రావడానికి కారణం ఏంటి? మగవాళ్ళకి ఎక్కువ రావడానికి కారణం స్ట్రెస్ ఒకటి అనుకున్నాం, మనసులో భావాలు పైకి చెప్పుకోలేకపోవడం ఒకటి అనుకున్నాం. అసలు ఇంకొకటి ఏమిటంటే, స్త్రీలు మెన్స్ట్రేషన్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరం నుండి, ఎనీవే ఇట్స్ ఎ డిశ్చార్జ్ కదమ్మా, అందరూ సైన్స్ మాట్లాడుకుంటున్నారు కనుక ఓపెన్గా చెప్పచ్చు. ఆ డిశ్చార్జ్లో అవుతూ ఉన్న సమయంలో అనేక వేల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయిట, అనేక వేల టాక్సిన్స్. అందువల్లే వాళ్ళు టాక్సిక్ ఫ్రీ ఉంటారు. ఈ టాక్సిన్స్ థైమస్ గ్లాండ్ మీద పనిచేస్తాయి. థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? గుండె దగ్గర ఉంటుంది. సో థైమస్ గ్లాండ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో గుండెపోటు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ అవుతాయి. అందుకని పూర్వం ఏమనేవాళ్ళు, మెన్స్ట్రేషన్ ఉన్న స్త్రీలకి ఒక గజం దూరంలో ఉండమనేవాళ్ళు. 3 అడుగులు, కనీసం 3 అడుగుల దూరం. 3 అడుగుల దూరం అయ్యేటప్పటికీ ఇక్కడి నుంచి వచ్చేటటువంటి టాక్సిక్ రిలీజెస్ ఏవైతే ఉన్నాయో అవి పలచబడతాయి, అంత ఎక్కువ ప్రభావం చూపించవు. మరి థైమస్ గ్లాండ్ ఆడవాళ్ళకి లేదా? ప్రశ్న రావాలి కదా. ఉంది. ఎవరిది వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడి నుంచి బయటకు వచ్చినవేగా, ఇక్కడ ఎఫెక్ట్ చెయ్యవు. అందుకే మీరు పాతకాలపు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి, మెన్స్ట్రేషన్లో ఉన్నప్పుడు 2 ఆడపిల్లల్ని కూడా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, మీరిద్దరు కూడా దూరంగా ఉండమనేవాళ్ళు. నాకు చిన్నతనంలో అర్థమయ్యేది కాదు, ఇద్దరం ఒకటే కండిషన్ కదా, దూరంగా ఎందుకు ఉండాలి? మీకు దూరంగా మేము ఉంటాం, మేమిద్దరం ఎందుకు దూరంగా ఉండాలి? ఏమో తెలీదు, మంచిది కాదు అంతే అనేవాళ్ళు. ఆరోగ్యానికి మంచిది కాదు అనేవాళ్ళు. అంటే ఏమిటి, నేను రిలీజ్ చేసింది పక్క వ్యక్తికి, పక్క వ్యక్తి రిలీజ్ చేసింది నా థైమస్ గ్లాండ్ మీద పనిచేసి మాకు హాని చేస్తాయి కనుక దూరంగా ఉండమనేవాళ్ళు. మరి ఇది తెలియకుండా, సరే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీరు వెంటనే అడగచ్చు, ఈ పరిస్థితులు ఇవన్నీ కుదురుతాయా, చెయ్యొచ్చా అంటే, మనసు ఉంటే మార్గం ఉందన్నారండి. దీనికి తగినట్టుగా మన ప్రణాళికలు, మన పద్ధతులు మార్చుకుని అమలు పరుస్తూ అందరెదురుగా ఎంబారాసింగ్గా ఉండకుండా చాలా చక్కగా తమ ఆరోగ్యాన్ని, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కర్లేదని విర్రవీగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది. విషయం మాత్రం ఇది అర్థమై ఉండాలి. ఎందుకు మగవాళ్ళకే హార్ట్ అటాకులు రావడానికి ఉన్న 3 కారణాలు, ఆడవాళ్ళకి తక్కువగా ఉండడానికి ఉన్న 3 కారణాలు, ఇవి మాత్రమే కారణాలు అనుకోకండి, ఇంకా అనేకం ఉంటాయి. మనకి తెలిసిన ఇటు 3 అటు 3 మాట్లాడుకున్నాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.